హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మోక్షి అండ్ చైతు ఛానల్. ములక్కాడ బంగాళదుంప టమోటా కర్రీని ఎప్పుడూలా కాకుండా ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. రైస్ రోటీలోకి సూపర్గా ఉంటుందండి. మరి ఎలా చేయాలి ఇప్పుడు మనం చూద్దాం. ఈ కర్రీ కోసం నేను ఇక్కడ ములక్కాయలను తీసుకున్నాను, 3 పొటాటోస్, ఇంకా 2 ఆనియన్స్ని తీసుకున్నానండి. మసాలా ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి దాంట్లోకి మనం 2 టేబుల్ స్పూన్స్ వరకు ధనియాలు వేసుకోవాలి. 1 ఇంచ్ దాల్చిన చెక్క, అనాస పువ్వు, లవంగం మొగ్గలు కొద్దిగా వేసి వాటన్నింటిని కూడా బాగా ఫ్రై చేయాలండి. ఇప్పుడు దాంట్లోకి ఎండు కొబ్బరి కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా వేసుకొని వాటిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో గసగసాలని 1 స్పూన్ వరకు వేసి వాటిని అన్నింటిని కూడా దోరగా వేయించుకోవాలి. ఇవన్నీ చల్లగా అయ్యాక మిక్సీ జార్లో వేసి కొద్దిగా వాటర్ని వేసుకొని ఫైన్గా పేస్ట్లో చేసుకొని సైడ్కి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి మనం 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడిగా అయ్యాక దాంట్లోకి 1/2 స్పూన్ వరకు జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, పచ్చిశనగపప్పు కొద్దిగా వేసి వాటిని వేయించుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఇప్పుడు దాంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల ముక్కల్ని వేసుకోవాలి. ఉల్లిపాయలని కాస్త వేయించుకోవాలి. ఇప్పుడు దాంట్లోకి 2 పచ్చిమిర్చి, 1 రెబ్బ కరివేపాకు వేసుకొని అంతటిని బాగా వేయించుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయ్యాక ఇప్పుడు దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న ములక్కాయ ముక్కల్ని, బంగాళదుంప ముక్కల్ని వేసుకోవాలండి. దాంట్లోకి మన రుచికి సరిపడే ఉప్పు, పసుపు వేసి అంతటిని బాగా కలుపుకోవాలి. ఉప్పు, పసుపు అనేది ఆ దుంపలకి ములక్కాయలకి పట్టుకునేలా అంతటిని బాగా కలిపి మూత పెట్టి 5 నిమిషాల వరకు మగ్గనివ్వాలండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. 5 నిమిషాల తర్వాత చూస్తే ములక్కాయ, బంగాళదుంప అనేది మగ్గాయండి. ఇప్పుడు దాంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని వేసుకోవాలి. ఒకసారి అంతటిని కలిపి టమాటోస్ అనేవి మెత్తబడే వరకు మూత పెట్టి మనం మగ్గించుకోవాలి. మూత తీసి చూస్తే టమాటోస్ అనేవి మెత్తబడ్డాయండి. ఒకసారి అంతటిని కలిపి ఇప్పుడు మనం దాంట్లోకి మనం రెడీ చేసుకున్న పేస్ట్ని వేసుకోవాలి. అదే మిక్సీ జార్లోకి కొద్దిగా వాటర్ని వేసి ఆ వాటర్ని దీంట్లో కర్రీలోకి మనం యాడ్ చేసుకోవాలి. వాటర్ని యాడ్ చేసుకున్నాక కర్రీని బాగా కలుపుకోవాలండి. ఆ మసాలా అన్నది కర్రీ మొత్తానికి పట్టుకునేలా కలుపుకోవాలి. ఇప్పుడు దాంట్లో మనం సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోవాలి. లేదు అంటే సాల్ట్ మనం బ్యాలెన్స్డ్గా చేసుకోవాలి. కొద్దిగా రుచికి సరిపడి ఉప్పు వేసుకోవాలి. ఇంకా 1 స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి. ఒకసారి అంతటినీ కలిపి మూత పెట్టి ఆ గ్రేవీ అనేది దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూస్తే గ్రేవీ అనేది దగ్గర పడిందండి. ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. కర్రీ చల్లబడ్డాక చిక్కబడుతుంది. ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కసూరి మేతిని వేసి ఒకసారి అంతటినీ బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. అది చల్లబడ్డాక చిక్కగా అవుతుంది. ఇంకా అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ములక్కాయ బంగాళదుంప టమాటా కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఈ విధంగా చేసుకుంటే మనకి రైస్ రోటీలోకి చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. సర్వింగ్ బౌల్లోకి మనం ఇప్పుడు సర్వ్ చేసుకోవాలండి. ఎంతో టేస్టీగా ఉండే ములక్కాయ బంగాళదుంప టమాటా కర్రీ అనేది రెడీ అయింది. మీకు నా రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.